మనం సెట్ చేసిన ప్రింటర్ సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ప్రింటర్ సెట్ అయిన తర్వాత దీనికి ఒక సీడీ ఇస్తారు, సాఫ్ట్వేర్ సీడీ. ఇట్లా కవర్లో సపరేట్ ఇస్తారు వాళ్ళు సీడీ, ఇట్లా సీడీ. దీంట్లో ఏముంటుందంటే దీని సాఫ్ట్వేర్ ఉంటుంది ప్రింటర్ది. ఆ ప్రింటర్ సాఫ్ట్వేర్ మన ల్యాప్టాప్లో వేసుకోవాలి. అయితే నా ల్యాప్టాప్లో సీడీ లేదు, సీడీ ఆప్షన్ అంటే సీడీ వేసే ఆప్షన్ లేదు. ఇది గ్రాఫిక్ డిజైనర్ కోసం, అంటే గేమింగ్స్ కానీ గ్రాఫిక్స్ డిజైన్ కోసం అని తీసుకున్న ల్యాప్టాప్. దీనికి యూజ్ అవుతుంది అనుకోలేదు, బట్ యూజ్ అవుతుంది. అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక థాట్ వచ్చింది. మనం సీడీ కాకుండా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ డౌట్ వచ్చి ఆన్లైన్లో కూడా చూశాను. ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సీడీ కూడా చేసుకోవచ్చు, ప్లస్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం క్రోమా ఓపెన్ చేయాలి, ఇది పెద్దగా చేసుకోవాలి. ఈడ మన మోడల్ కొట్టాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను చెప్తున్నా. ఎపిక్ నాది ఇది ఎప్సోన్ L130 సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్. ఇట్లా కొడితే మనకు ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఓపెన్ కాగానే మనం ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి, ఇన్ని ఆప్షన్స్ చూపిస్తారు కదా. దీంట్లో మనం ఇదే సెట్ చేసుకోవాలి, సెట్ ఫర్ L130 సిరీస్ అని. ఇట్లా నొక్కగానే మనకి ఇలా వస్తుంది. మొత్తం సెటప్ చేసుకుని ప్రిపేర్ యువర్ ప్రింట్ వ్యూ ఎలా ఉంటుంది సెట్. ఫస్ట్ ప్లగ్ చేసుకోవాలి, పవర్ ఆన్ చేసుకోవాలి, తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ల్యాప్టాప్కి దాన్ని కనెక్ట్ కావడానికి ఒక సాఫ్ట్వేర్ ఉండగా అది డౌన్లోడ్ నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి కొన్ని ప్రాసెస్ చూపిస్తుంది, ఆ ప్రాసెస్ మనం చేసుకోవాలి. ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేను ప్రింటర్ ఇస్తే చూడండి, ప్రింటర్ ఎలా వస్తుంది. పీసీలోకి వెళ్ళాము. మై పీసీ సపరేట్ నాకు ఫోల్డర్ ఉంది, టీషర్ట్ ప్రింటింగ్ డిజైన్స్ టీషర్ట్ డిజైన్స్ అన్నీ ఈ ఫోల్డర్ వేసుకుంటాను. దీంట్లో నేను ఒక డిజైన్ ప్రింట్ ఇస్తే చూడండి. కొద్దిగా స్లోగా అవుతుంది. ఈ లోగో నేను ప్రింట్ ఇస్తాను చూడండి ఎలా ఇస్తాను అనేది. ఇక్కడ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనము మిర్రరింగ్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో. అంటే నేను నార్మల్గా ప్రింట్ ఇస్తాను, వస్తారా చూద్దామని. యాక్చువల్గా మనము ప్రింట్ ఇచ్చేటప్పుడు మిర్రరింగ్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ కావాలి, రైట్ రావాలి, అట్లా మిర్రర్ చేసుకొని ప్రింట్ ఇవ్వండి. అట్లా ఇస్తేనే మనకు టీషర్ట్ మీద ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకుంటే మనం క్రాస్ అవుతుంది, అంటే లెఫ్ట్ రైట్కి వస్తుంది, రైట్ లెఫ్ట్కి వస్తుంది. మనం ముందే మిర్రరింగ్ చేసుకుంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. దీన్ని పెద్దగా చేసుకున్నాం కదా, దీని సైజ్ పెద్ద చేసుకొని దీన్ని ప్రింట్ ఇద్దాం. ప్రింట్ ఇచ్చేసి అయిపోతుంది. ప్రింటర్ స్టార్టింగ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ల్యాండ్ స్కేల్ అని, అది కాకుండా మనం పోర్ట్రేట్ చేసుకోవాలి. ల్యాండ్ స్కేల్ అంటే ఇట్లా వస్తుంది, అడ్డంగా వస్తుంది. ఇది పొడుగు వస్తుంది, ఇట్లా చూడండి ఇలా వస్తుంది మనకి. దీని సైజు కూడా మనం చేసుకోవచ్చు, పెద్దగా చిన్నగా. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది టీషర్ట్ మీద. చేసుకున్న తర్వాత మనం ప్రింట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ ప్రింట్ వస్తుంది. ప్రింట్ ఇచ్చేసాం. చూడండి ప్రింట్ అవుతుంది, సౌండ్ వచ్చింది, ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇది బయటికంటే మన పేపర్ అనేది పడిపోకుండా ఉంటుంది. ప్రింట్ ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ ప్రింట్ మిడిల్లో రావాలి, ఈ కొనాకు వచ్చింది. అది కొద్దిగా మీరు సెట్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో. నా వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకునేది ఒకటి, మీ సపోర్ట్ ఒకటి కావాలి ఫ్రెండ్స్, అంతే. థ్యాంక్ యూ.